మహిళల ఫిడే వరల్డ్ కప్ తొలిసారిగా భారత గ్రాండ్ మాస్టర్ సొంతం కానుంది. భారత గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, దివ్యా దేశ్ముఖ్ల్లో ఒకరు విజేతగా నిలవబోతున్నారు. జార్జియాలో జరుగుతున్న టోర్నీలో ఇప్పటికే దివ్యా దేశ్ముఖ్ ఫైనల్ కు చేరుకుంది. తాజాగా కోనేరు హంపి కూడా ఫైనల్లో అడుగుపెట్టింది. నిన్న సెమీస్లో హంపి 5-3 తేడాతో చైనాకు చెందిన లీ టింగ్జీపై విజయం సాధించింది. 8 గేముల పాటు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో చివరికి హంపినే విజయం వరించింది. తొలి 2 క్లాసికల్ గేమ్లు డ్రాగా ముగియడంతో మ్యాచ్ టై బ్రేకర్స్కు వెళ్ళింది. అక్కడ కూడా త్వరగా ఎవరూ ఓటమిని అంగీకరించలేదు. తొలి 2 టై బ్రేకర్స్లో కూడా పాయింట్స్ పంచుకున్నారు. కానీ 3వ ర్యాపిడ్ గేమ్లో చైనా గ్రాండ్ మాస్టర్ గెలిచి 3-2తో ఆధిక్యంలోకి వెళ్ళింది. కానీ ఆ తర్వాత హంపి పుంజుకుంది. వరుసగా 3 ర్యాపిడ్ గేమ్లను నెగ్గి విజేతగా నిలిచింది. మరోవైపు బుధవారం జరిగిన సెమీస్లో దివ్యా దేశ్ముఖ్ మాజీ వరల్డ్ ఛాంపియన్ చైనాకు చెందిన టాన్ జోంగిని మట్టి కరిపించింది. 2 గేముల్లో జరిగిన మ్యాచ్లో దివ్య విజయం సాధించింది. మంగళవారం జరిగిన తొలి గేమ్లో టాన్ జోంగితో కలిసి డ్రా చేసుకుంది. ఇక బుధవారం జరిగిన 2వ గేమ్ను నెగ్గడంతో ఆమె విజయం ఖాయమైంది. ఈ నెల 26, 27, 28 తేదీల్లో హంపి దివ్య మధ్య ఫైనల్ జరగనుంది. ఇప్పటివరకు మహిళల ఫిడే వరల్డ్ కప్ను భారత్ గ్రాండ్ మాస్టర్గా గెలవలేదు. అయితే ఈసారి హంపి దివ్యలలో ఒకరు చరిత్ర తిరగరాయనున్నారు. రైట్, మహిళల ఫిడే వరల్డ్ కప్ ఫైనల్లో భారత ప్లేయర్లు ఉన్నారు. సో ఫైనల్లో ఇటు రెండు కూడా ఇద్దరు కూడా భారతీయులే తలపడబోతున్నారు. దీంతో పథకం ఈసారి మహిళా ఫిడే వరల్డ్ కప్లో ఖచ్చితంగా భారత గ్రాండ్ మాస్టర్కి పథకం తక్కే అవకాశం వచ్చింది. దీంతో ఫైనల్లో ఇద్దరు భారతీయులు కూడా తలపడబోతున్నారు.